నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం. 29వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం, అంటే సెప్టెంబర్ నెల. ఈరోజు సోమవారం వచ్చేసి 19,000 బస్తాలు అయితే రావడం జరిగింది. వీటిలో వచ్చేసి డబ్బీ హైయెస్ట్ ధర వచ్చేసి 23,500 అయితే టాపెస్ట్గా పడింది అనమాట. ఇక కడ్డీ రకం చూసుకున్నట్లయితే 22,400 అయితే టాప్ అయిందనమాట. వీటి ధరల్లో వచ్చేసి కొంచెం మార్పు అంటే హెచ్చు తగ్గులు అయితే ఏర్పడ్డాయి. అంటే క్వాలిటీలు బట్టి రేట్స్ అనమాట. క్వాలిటీ బాగుంటే 22 నుంచి 23,500 వరకు నడిచినాయి. అలాగే కొంచెం బిలో క్వాలిటీ ఉంటే అంటే మీడియాలు అనుకుంటే 16,000 నుంచి 18,000 ఎక్కువగా పోయినవి ఎక్కువగా ఉన్నాయి. 14,000, 15,000, 15,500, 16,000 ఇట్లా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మార్కెట్లోన. కొంచెం మార్పు చేర్పులు అయితే ఉన్నాయన్నమాట మార్కెట్లోన. ఇక కడ్డీ రకం వచ్చేసి మనం మెయిన్గా చూసుకున్నట్లయితే 17,000 టాపులు నడిచినాయి. అంటే ఈరోజు మీడియాలో టాపులు బెస్ట్ రకాలు ఉంటే 17,000 నుంచి 22,000 వరకు నడిచినాయి అనమాట. అది ఒక లాట్ 22,000 అట్లే పోయిండేది. అలాగే డబుల్ డీ చూసుకున్నట్లయితే కొంచెం రేటు పర్లేదు. మీడియాలో వచ్చేసి 18,000 అట్లా పోయినాయి. మంచి క్వాలిటీ వచ్చేసి 20,500 అయితే నడిచిందనమాట. పర్లేదు మార్కెట్. అలాగే 2043 ఈరోజు ఎక్కువగా 14,500 నుంచి 15,200 వరకు నడిచింది. మంచి మార్కెటే. అంటే మనకు అప్పటికి ఇప్పటికి చూసుకున్నట్లయితే ఒక 1,000-1,500 అయితే డౌన్లో కనిపిస్తుంది మంచి క్వాలిటీలు కూడా. ఎందుకంటే వర్షాలు అధికంగా కురుస్తున్నాయి, అందువల్ల నెమ్ములు కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు మార్కెట్కి వేయడం వల్ల కొంచెం ఇట్లానే కనిపిస్తున్నాయి అనమాట. ఈరోజు కూడా మనకు 4,000 బస్తాలు అట్లా అమ్మకాలైనాయి. వీటిలో వచ్చేసి మళ్ళీ రేపు మార్కెట్ అయితే యథావిధిగా నడుస్తుంది. బుధవారం నుంచి కాస్త డౌన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయుధాల పూజ వచ్చేసి మనకు బుధవారం పడుతుంది కదా. గురువారం అయితే పండుగ ఏర్పడుతుంది. ఆ రెండు మార్కెట్లు కూడా నడవు అనమాట. మనకు గవర్నమెంట్ హాలిడే ఉంది కాబట్టి ఇది ఏపీఎంసీ మార్కెట్ యాడ్ కూడా వర్తిస్తుంది కర్ణాటకలోని మార్కెట్లలో. ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే 5531 వచ్చేసి 12,500 టాప్గా నడిచినాయి. అలాగే తేజ వచ్చేసి ఈరోజు ఖమ్మం అలాగే మిర్చి మార్కెట్ యార్డ్లో 15,000 అట్లా రీచ్ అయిందనమాట. అంటే ఒక లాట్ అయితే పోతున్నాయి కానీ మిగతా లాట్స్ వచ్చేసి కాస్త తక్కువగానే వెళ్తున్నాయని చాలామంది అయితే వాపోతున్నారు అనమాట. అంటే మంచి క్వాలిటీలు రాలేకపోవడం ఇలా ఏర్పడ్డాయి అన్నమాట. మిగతా క్వాలిటీలు వచ్చేసి తేజాల్లో మనకు మీడియాలు వచ్చేసి 5,000 నుంచి స్టార్ట్ అయినాయి. కొన్ని 8,000, 9,000 టాపులు అయినాయి అనమాట. అలాగే 341, 355 పెద్దగా అయితే రాలేదు. వచ్చినా కూడా 9 నుంచి 11,000 వరకు అయితే మార్కెట్లో నడుస్తుందన్నమాట. అలాగే కొన్ని ఆర్మూర్ సెగ్మెంట్ వచ్చినాయి, 12,000 టాపులు అనిపించుకున్నాయి. కొంచెం మనకు డౌన్లో కనిపిస్తుంది అనమాట ఆర్మూర్ కూడా. అంటే మంచి క్వాలిటీలో వస్తే రేట్స్, బిలో క్వాలిటీ వస్తే 8,000 అంతకు మించి వేయటం లేదు. త్రిమూర్తి 411 వచ్చింది కానీ 9,000 అట్లా వేసినారు మంచి క్వాలిటీ వచ్చింటే. ఇక ఈ సూపర్ 10 వచ్చేసి 12,000, 13,000 వరకు నడుస్తుంది మంచి క్వాలిటీ ఉంటే గిన. కాస్త 5531 మంచిది వస్తే 13,500 కూడా వేస్తారు. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. అంటే మనకు స్టాకులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా దీనివైపే మొగ్గు చూపుతున్నారు అనమాట. ఇక మిగతా క్వాలిటీలు మనకు గత ఏడాది వచ్చినాయి. ఈరోజు డబ్బీ 14,200 నడిచింది. కడ్డీ వచ్చేసి 14,600 నడిచింది. మంచి క్వాలిటీ అయితే నడిచింది అనమాట. ఇక 2043 గత ఏడాది చూసుకున్నట్లయితే 12,500 అయితే టాప్ అయిందనమాట. ఇక ఇంకొన్ని వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కొన్ని వాటికి మీడియాలు అయితే ఎక్కువగా రావడం జరిగింది. అంటే సెకండ్స్ అనుకోవచ్చు. డబ్బీ ఈ ఏడాది అంటే 2025కి సంబంధించి 12,000 నుంచి 13,000 అట్లా నడిచినట్టు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది కలర్ లేకుండా ఉంటే ఒకటేసారి పీక్కొని రావడం, ఇలా సింటమ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. గత ఏడాది కూడా ఒకటేసారి పీక్కినట్టు అంటే 2 కటింగ్లు వచ్చేవి, ఒకటే కటింగ్ పీక్కొని వచ్చి అంటే మంచివి కొంచెం బాగలేకున్నటివి కల్తీ తీసుకొని వస్తే 14,000 మించి వేయటం లేదు. ఎందుకంటే చాలామంది నావన్నీ ఫస్ట్లోనే వచ్చినాయి, ఫస్ట్ కాయ అనుకుంటారు. అది కాదండి, క్వాలిటీ బట్టి రేట్స్ ఉంటుంది. మీరు లాస్ట్లో నీళ్ళు బదులు పెట్టడం లేకుంటే మనం షైనింగ్ లేకుండా మనం అంటే న్యూట్రియన్స్ కొట్టుకోకుండా చాలామంది విడిచిపెట్టింటారు గడ్డి ఎక్కువ పడింటే కింద ఆ చీరల్లో క్వాలిటీ అయితే తగ్గుతుంది అనమాట. చాలామందికి అది అర్థం కాదు. నేను ఫస్ట్ క్వాలిటీనే తీసుకొస్తున్నాను అనుకుంటారు. అదైతే తప్పేనండి. ఎందుకంటే ప్రజెంట్ మనకు క్వాలిటీ ఉండేదానికే రేట్స్ ఉన్నాయి కానీ ఎప్పుడన్నా చూడండి క్వాలిటీని బట్టే మెయింటెనెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా అది పక్కన పెడితే మనకు తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు 6 నుంచి 9,000 అయితే డబ్బీ తెల్లగాయలు, 6 నుంచి 7,000, 8,000 అయితే కడ్డీ తెల్లగాయలు, 6 నుంచి 8,000, 9,000 అయితే డబుల్ టీ తెల్లగాయలు అయితే పోవడం జరిగింది. 5531 తేజాను గుంటూరు ఆర్మూరు తెల్లగాయలు చూసుకున్నట్లయితే 4 నుంచి 5,000 నడిచినాయి.
2043 కూడా 6000 వరకు నడిచింది మార్కెట్ తెల్లగాయలకైతే పర్లేదనమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.